Hello everyone, welcome to Ekamais Academy. Welcome to the answer writing series through previous year questions. మనం ఈ పర్టికులర్ ఆన్సర్ రైటింగ్ స్ట్రక్చర్ని ఆల్రెడీ ఫస్ట్ వీడియో చేస్తున్నాను. దాంట్లో ఆన్సర్ రైటింగ్ స్ట్రక్చర్ ఎలా చేయాలి, ఇంట్రడక్షన్, బాడీ, కంక్లూజన్లో ఏమేమి ఉండాలి, అది నేను పార్ట్ 1 వీడియోలో చేస్తున్నాను. సో మేక్ షూర్ దట్ మీరు ఆ పర్టికులర్ వీడియో చూస్తే మీకు ఇంట్రడక్షన్, బాడీ, కంక్లూజన్లో ఏం రాయాలనేది తెలిసిపోతుంది. సో మనం ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఇప్పుడు ఈ పర్టికులర్ క్వశ్చన్ చూస్తే జిఎస్ పేపర్ 1లో ఫస్ట్ క్వశ్చన్ సార్, discuss the salient features of Harappan architecture. So Harappan architecture, it's a part of Harappan civilization or Indus Valley civilization కాబట్టి మనం ఆబ్వియస్లీ ఇంట్రడక్షన్ ఆ పర్టికులర్ కీవర్డ్ గురించి రాయాల్సి ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే జస్ట్ ఆర్కిటెక్చర్ గురించి ఒక డెఫినేషన్ ఇచ్చి వదిలేద్దాం అనుకుంటారు. ఇట్ ఆల్ డిపెండ్స్, సిట్టింగ్ ఇన్ దట్ పర్టికులర్ ఎగ్జామినేషన్ మనకి ఏం గుర్తొస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. కానీ ద మోస్ట్ ఈజియెస్ట్ ఈజ్ టు రైట్ అబౌట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అండ్ హరప్పన్ సివిలైజేషన్. ఫస్ట్ ఇంట్రడక్షన్ రాసి తర్వాత బాడీ రాసి తర్వాత కంక్లూజన్ రాసే ప్రయత్నం చేద్దాం. కానీ నేను ఇక్కడ సైడ్ హెడ్డింగ్ మీకు అర్థం కావడానికి ఇంట్రడక్షన్ అని పెడుతున్నా, కానీ మీరు ఒరిజినల్ ఆన్సర్స్లో ఇంట్రడక్షన్ అని రాయకండి. హరప్పన్ సివిలైజేషన్ represents the earliest examples of urban planning and standardized constructions which reflect advanced civic sense which is missing in contemporary societies. Which also focused on hygiene and సస్టైనబిలిటీ. సో ఇట్లా మనం ఒక ఇంట్రడక్షన్ని ఫ్రేమ్ చేసుకోవచ్చు సార్. హరప్పన్ సివిలైజేషన్ రిప్రజెంట్స్ ద ఎర్లియస్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ అర్బన్ ప్లానింగ్ అండ్ స్టాండర్డైజ్డ్ కన్స్ట్రక్షన్ విచ్ రిఫ్లెక్ట్ అడ్వాన్స్డ్ సివిక్ సెన్స్. మనకి ప్రజెంట్ డేలో ఈ పర్టికులర్ సివిక్ సెన్స్ మిస్ అవుతూ ఉంది, వేర్ కంటెంపరీ సొసైటీలో మిస్ అవుతుంది, విచ్ ఆల్సో ఫోకస్డ్ ఆన్ హైజీన్ అండ్ సస్టైనబిలిటీ. అయితే ప్రజెంట్ సొసైటీలో లేనివి హరప్పన్ సివిలైజేషన్లో మనం ఇవి చూసినాం కాబట్టి ఇంట్రడక్షన్లో నేను ఈ 2 పర్టికులర్ కీవర్డ్స్తోని ఇంట్రడక్షన్ చేయడం జరిగింది. ఇలాంటి ఒక మంచి ఇంట్రడక్షన్ రాయడం వల్ల ఎగ్జామినర్కి మీ మీద మంచి ఇంప్రెషన్ పడే ఛాన్స్ ఉంది ఇమీడియట్లీ. ఇది ఎందుకంటే ఇంకోటి గుర్తుపెట్టుకోండి సార్, వర్డ్ లిమిట్ అనేది చాలా ఇంపార్టెంట్. 10 మార్క్స్కి రాసినప్పుడు జనరల్గా 150 వర్డ్స్ అనేవి రెగ్యులర్గా వాళ్ళు అడుగుతూ ఉంటారు. 15 మార్క్స్ క్వశ్చన్ వచ్చినప్పుడు 250 వర్డ్స్ గురించి అడుగుతారు. ఆ 250 వర్డ్స్కి 150 వర్డ్స్కి ఎంత రాయాలనే డిఫరెన్సియేషన్ మనకు తెలిసి ఉండాలి. సో ఇట్లా ఒక 4 to 5 లైన్స్ ఆఫ్ ఇంట్రడక్షన్ ఫర్ 150 వర్డ్స్ ఇట్ ఈస్ ఓకే. 6 to 7 లైన్స్ ఆఫ్ ఇంట్రడక్షన్ ఫర్ 250 వర్డ్స్ ఇట్ ఈస్ ఫైన్. అయితే ఇప్పుడు మనం బాడీలో డైరెక్ట్ ఏ సేలియంట్ ఫీచర్స్, ఇక్కడ సేలియంట్ ఫీచర్స్ అనేది కీవర్డ్ సార్. సేలియంట్ ఫీచర్స్ అంటే ఓన్లీ హరప్పన్ సివిలైజేషన్లో ఏమున్నాయి, మనకి వేరే సివిలైజేషన్స్లో కనపడిన ఫీచర్స్ ఏవి ఉన్నాయి, అవి మనం హరప్పన్ సివిలైజేషన్లో మెయిన్ బాడీ ఆఫ్ ద ఆన్సర్లో రాయాల్సి ఉంటుంది. సార్ నేను మళ్ళీ చెప్తున్నా, ఇంట్రడక్షన్ బాడీ అని నేను రాస్తున్నా, మీరు నాట్ నెసెసరీ దట్ యూ హ్యావ్ టు మెన్షన్ బాడీ ఇంట్రడక్షన్ అని సైడ్ హెడ్డింగ్ పెట్టాల్సిన అవసరం లేదు. ఫస్ట్ సేలియంట్ ఫీచర్ ప్లాన్డ్ అర్బన్ డిజైన్, వేర్ మనకి గ్రిడ్ ప్యాటర్న్స్ డెవలప్ అయి ఉంటాయి. దీనికి ఎగ్జాంపుల్స్ మొహెంజోదారో సిటీ. కాబట్టి మనం ఇక్కడ ఎక్కడ ఏమి రాసినా కూడా వాటి యొక్క ఎగ్జాంపుల్స్ని రాయడం మర్చిపోకండి. సెకండ్ వన్ స్టాండర్డైజ్డ్ బ్రిక్ వర్క్ అనేది బర్న్ట్ బ్రిక్స్ వేర్ యూస్డ్. ఈ కాంపోనెంట్ని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫోర్టిఫైడ్ సిటాడిల్స్ అనేది ఉంటుంది. ఫోర్టిఫైడ్ సిటాడిల్స్ మనకు జనరల్గా ఫోర్టిఫికేషన్ ఏదైతే ఉంటుందో అది సిటాడిల్స్ చుట్టూ జరగడం జరిగింది. సిటాడిల్ అంటే జనరల్గా అప్పర్ ఎలివేటెడ్ ప్లాట్ఫామ్. ఎక్కడెక్కడ సిటాడిల్స్ ఉన్నాయో వాటి ఎగ్జాంపుల్స్ మనం రాయాల్సి ఉంటుంది. ప్లస్ అడ్వాన్స్డ్ డ్రైనేజ్ సిస్టమ్.
అడ్వాన్స్డ్ డ్రైనేజ్ సిస్టమ్, ఇది ఒక సెలియంట్ ఫీచర్. నెక్స్ట్ పబ్లిక్ ఆర్కిటెక్చర్. పబ్లిక్ ఆర్కిటెక్చర్ అంటే గ్రేట్ గ్రానరీ అండ్ గ్రేట్ బాత్, ఇవి రెండు ఇక్కడ ఎగ్జాంపుల్స్గా వస్తాయి. గ్రేట్ గ్రానరీ అండ్ గ్రేట్ బాత్. మనకి ప్లాన్డ్ అర్బన్ డిజైన్ ఇప్పుడుతో కంపేర్ చేసుకుంటే అప్పట్లో మనకున్న అర్బన్ డిజైన్స్ అనేవి చాలా ఎఫెక్టివ్గా గ్రిడ్ ప్యాటర్న్లో డెవలప్ చేయడం జరిగింది. చండీగఢ్ ఎట్లా అయితే గ్రిడ్ ప్యాటర్న్లో ఉంటుందో అట్లా అప్పుడు హరప్పన్ సివిలైజేషన్లో అట్లా ఉండేవి. స్టాండర్డైజ్ బ్రిక్ వర్క్ గురించి రాయాలి, ఫోర్టిఫైడ్ సిటాడిల్స్ గురించి రాయాలి, అడ్వాన్స్ డ్రైనేజ్ అండ్ పబ్లిక్ ఆర్కిటెక్చర్ గురించి మెన్షన్ చేయాలి. ఇవి కాకుండా రెసిడెన్షియల్ స్ట్రక్చర్స్ ఆర్ హౌసెస్, స్పెషలైజ్డ్ స్ట్రక్చర్స్, స్పెషలైజ్ స్ట్రక్చర్స్ అంటే వేర్ హౌసెస్ వాడేది సార్. సో వాటి గురించి మనం 100% మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మాన్యుమెంటల్ వాటర్ మేనేజ్మెంట్. యూజ్ ఆఫ్ లోకల్ మెటీరియల్స్. వాళ్ళు ఎక్కడ కూడా మెటీరియల్స్ని బయట తీసుకొచ్చినట్టు కనిపించలేదు సార్. లోకల్గా ఏవైతే మెటీరియల్స్ దొరికినాయో ఆ పర్టిక్యులర్ మెటీరియల్స్ నుంచే మనకు అక్కడ కన్స్ట్రక్షన్ ఆర్ ఆర్కిటెక్చర్ బిల్డప్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఫంక్షనల్ జోనింగ్ ఆఫ్ సిటీస్. ఫంక్షనల్ జోనింగ్ ఆఫ్ సిటీస్ అంటే జనరల్గా జోగ్రఫీ ఆప్షనల్ వాళ్ళు చదివినప్పుడు ఈ ఫంక్షనల్ క్లాసిఫికేషన్ చదువుతారు సార్. అంటే ప్రతి ఒక్క సిటీకి ఒక ఫంక్షన్ అనేది ఉంటుంది. దాని బేసిస్ మీద సిటీస్ డివైడ్ అవుతాయి. కొన్ని కమర్షియలైజ్డ్, కొన్ని ఇండస్ట్రియల్ సిటీస్ ఉంటాయి, కొన్ని కల్చరల్ టౌన్స్ ఉంటాయి, కొన్ని అగ్రోబేస్డ్ ఇండస్ట్రీ టౌన్స్ ఉంటాయి, కొన్ని మిక్సేజ్ ఉంటాయి, కొన్ని ట్రాన్స్పోర్టేషన్, కొన్ని ఎక్స్పోర్ట్. ఇప్పుడు ముంబై చూసారనుకోండి, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ పోర్ట్ బేస్డ్ సిటీస్ ఉంటాయి. అట్లా ఈ ఫంక్షనల్ జోనింగ్ ఆఫ్ సిటీస్ అనేవి మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి నేర్చుకోవచ్చు. ఇట్లా ఈ 10 పర్టిక్యులర్ పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ పారామీటర్స్ మీద మనకి ఆర్కిటెక్చర్ అనేది కన్స్ట్రక్షన్ చేసి ఇది ఒక రోల్ మోడల్గా ఒక ఎరాలో కేస్ స్టడీ లాగా మిగిలిపోయింది. అందుకే మనం హిస్టరీలో ఏన్షియంట్ ఇండియా ఎప్పుడు చదివినా we try to appreciate this particular Indus Valley civilization. కాబట్టి ఈ కీవర్డ్స్ రాయాలి సార్. ఎక్కువ మనకి కీవర్డ్స్ కనిపిస్తూ ఉండాలి. అందరూ ఏం చేస్తారంటే ఈ 10లో ఒక 2-3 గుర్తుపెట్టుకొని దాన్నే ఎలాబరేట్ చేస్తూ ఉంటారు. ప్లాన్డ్ అర్బన్ డిజైన్, బర్న్ట్ బ్రిక్స్ రాసేస్తే బర్న్ట్ బ్రిక్స్ అట్లా రాస్తూ ఉంటారు. అట్లా కాదు, కీవర్డ్స్ ఎన్ని కనిపించగలిగితే అంత మంచి మార్క్స్ పడే ఛాన్సెస్ ఉంటాయి. మరి ఇంత మంచి ఆన్సర్ రాసినప్పుడు కంక్లూజన్ కూడా ఎఫెక్టివ్గా రాయాల్సి ఉంటుంది. సో వీ హ్యావ్ అవర్ ఓన్ కంక్లూజన్ విచ్ వీ హ్యావ్ రిటన్. అండ్ మీరు కంక్లూజన్స్ రాసేటప్పుడు దీనికన్నా మంచి కంక్లూజన్ రాయొచ్చు. కాకపోతే మీరు రాసే కంక్లూజన్ కొంచెం యూనిక్గా ఉండేలాగా చూసుకోండి. అందరు ఆలోచించే విధంగా ఉండకుండా యూనిక్గా రాసే కంక్లూజన్ మీద ఫోకస్ చేయండి. ఇట్లా కంక్లూజన్ అండ్ సైడ్ హెడ్డింగ్ ఎప్పుడు పెట్టొద్దు సార్, నేను మీకు అర్థం కావడానికి పెడతా ఉన్నా. ద ఆర్కిటెక్చరల్ sophistication of Harappa reveals technical skills along with civic consciousness, hygiene, resilience and public welfare, which remains about timeless urban sustainability which is rooted in planning and design. ఇట్లా ఒక మంచి కంక్లూజన్. అంటే నేనేం రాశాను, ఆర్కిటెక్చరల్ సొఫిస్టికేషన్ ఆఫ్ హరప్పా రివీల్స్ దట్ టెక్నికల్ స్కిల్స్ ఉన్నాయి, దాంతోపాటు సివిక్ కాన్షియస్నెస్, హైజీన్ మీద ఫోకస్ చేస్తూ, రెసిలియన్స్ అండ్ పబ్లిక్ వెల్ఫేర్ మీద ఫోకస్ చేస్తూ, అర్బన్ సస్టైనబిలిటీ మీద కూడా ఫోకస్ చేస్తూ
వాళ్ళ పర్టికులర్ హరప్పన్ సివిలైజేషన్ని బిల్డ్ చేయడం జరిగింది అన్న సెగ్మెంట్తోనే నేను కంక్లూజన్ ఇస్తా ఉన్నాను. ఇంట్రడక్షన్, బాడీ, కంక్లూజన్ 3 అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఇదే రాయాలని రూల్ లేదు సార్, నేను ఒక డైమెన్షన్ మీకు చెప్పున్నాను. యూ కెన్ రైట్ బెటర్ దాన్ దీస్ పర్టికులర్ కీవర్డ్స్ టు. సో మీ దగ్గర ఏమన్నా ఇంక్లూజన్ ఆఫ్ కీవర్డ్స్, ఇంక్లూజన్ ఆఫ్ బెటర్ కంక్లూజన్స్ అండ్ ఇంట్రడక్షన్స్ ఉంటే వాటిని కమెంట్ సెక్షన్ ద్వారా తెలపండి. ఇలా ప్రతి ఒక్క వీడియోలో క్వశ్చన్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 2, క్వశ్చన్ నెంబర్ 3, జిఎస్ పేపర్ 1 సాల్వ్ చేసిన తర్వాత జిఎస్ పేపర్ 2, 3, 4 అనేది సాల్వ్ చేస్తాం. ఇట్లా లైవ్లో రాయడానికి గల మెయిన్ కారణం మీలో యొక్క కాన్ఫిడెన్స్ని బిల్డప్ చేయడం కోసమే. అదర్వైజ్ డైరెక్ట్గా పీడిఎఫ్ ఫైల్ వేసేసి దాన్ని చదువుకుంటూ వెళ్ళిపోయి ఉండేవాళ్ళం. కానీ ఇలా రాయడం వల్ల ఓహో ఇంతే ఉందా అని చెప్పి మీరు ఆన్సర్ రైటింగ్ని స్టార్ట్ చేసి దాన్ని ఎన్రిచ్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుందని చెప్పి మేము ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ని తీసుకొని రావడం జరిగింది. ఒకవేళ ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు ఏకమైస్ అకాడమీ ఛానల్. Don't forget to click on the bell icon for the continuous notifications. Thank you for watching this video. Have an awesome day. Jai Hind.